ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ధ్యాన విద్యార్థి ఉచిత సమ్మర్ క్యాంప్ కార్యక్రమం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శివాలయంలో ధ్యాన శిక్షణ తరగతులు. సంగారెడ్డి జిల్లా వివిధ మండలాల్లో ఐడి కార్డ్స్ ప్రూఫ్ సేకరణ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా గోరేకల్ గ్రామంలో సామూహిక జ్ఞాన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా సత్తుపల్లి గ్రామంలో 2వ ధ్యాన సప్తాహ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ధ్యాన విద్యార్థి ఉచిత సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని తాడిపత్రి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ విద్యార్థులకు విద్యా సంబంధిత విషయాలే కాక సెల్ఫ్ అవేర్నెస్, మెడిటేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ థింకింగ్ అవేర్నెస్ ఇలా ఎన్నో విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో కాంపిటీషన్స్ నిర్వహించి ఆటపాటలతో విద్యార్థులను అలరించారు. విద్యార్థులందరికీ పిరమిడ్ క్యాప్స్ మరియు ధ్యాన విద్యార్థి పుస్తకాలను పంపిణీ చేశారు. తదుపరి చిన్నారులతో సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులు తాము పొందిన ధ్యాన అనుభవాలను మరియు క్యాంప్ యొక్క విశేషాలను అందరితో పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ పత్రిజీ. I am studying 6th class. My school name is Nation English Medium High School. నేను ఇక్కడికి రావడం వల్ల నేను ఏం నేర్చుకున్నానంటే సెల్ఫ్ లో అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుంది. మెడిటేషన్ అంటే ఎనర్జీ, కాన్సంట్రేషన్. మాకు ఇక్కడ చెప్పిన మెడిటేషన్, ఇక్కడ అన్ని టాపిక్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని చెప్పడం వల్ల మాకు ఒక గైడెన్స్ అనేది లభించింది. ఈ గైడెన్స్ మాకు చాలా బాగా నచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శివాలయంలో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ రమా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ప్రదీప్, అనిరుద్ సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్స్ మరియు అనేక మంది కొత్త వారు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంగేటి, అందోల్, వట్టుపల్లి మండలాల్లో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ధ్యానుల పేరు నమోదు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఐడి కార్డ్స్ కొరకు మాస్టర్స్ వద్ద నుండి ఆధార్ కార్డు వంటి తదితర ప్రూఫ్స్ ను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యునికి కూడా పిరమిడ్ ధ్యానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు తాము పొందిన ధ్యాన అనుభవాలను, తమ ఆనందాలను వ్యక్తపరచడం జరిగింది. సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలం అందోల్ నియోజకవర్గం గోరేకల్ గ్రామం నిరునానందర్ ఆశ్రమంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ దత్తు సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ధ్యాన మిత్రులు పాల్గొని చక్కటి సామూహిక ధ్యానం నిర్వహించారు. చేతులు చేతు కలుపుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం. ఈరోజు నిరూరానంద స్వామి ఆశ్రమం, గోరేకల్ గ్రామం, వట్పల్లి మండలం, అందోల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో పిరమిడ్లో ధ్యానం అద్భుతంగా చేస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రభూతకులుగా మాస్టర్స్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఆ రికమెండేషన్ నాకు ఉంది, నీకు ఆ పర్మిషన్ నేను చేస్తా, నువ్వు కూర్చో హాయిగా అన్నారనుకో ఎంతమంది ఇష్టపడతారు. మీరు ఎంతసేపు అంటే చూసుకోండి. భగవంతునికి డైరెక్ట్గా మీకు భగవంతుని ముందరే కూర్చోబెడతాను. తర్వాత క్యూలో నిలబడి కన్నబాధలు పడి
ఆడికి పోతే నూకించుకొని ఆడేమో ఊరికే ఉంటుంది. అది ఎంత బాధ ఎంత కష్టము, అంత కష్టపడి ఎందుకు పోతా అంటాడు? అనుభూతి పొందడానికే కదా పోతాడు. ఇది అనుభవం పొందడానికి. డైరెక్ట్గా నేను తీసుకొని నేను అక్కడ కూర్చోబెడతానంటే విడిచిపెడతావా? కూర్చోవా నీకు ఏం చెప్పంటే అబ్బా ఏమంటావు? ఎంత అద్భుతం సార్, ఎంత పుణ్యం చేసుకున్నాను సార్. నీ పుణ్యాన్ని నన్ను తీసుకొచ్చి డైరెక్ట్గా ఎంతో సముద్రం కూర్చోబెట్టి ఏం ఆనందము, ఏమి కథ, ఎంత అద్భుతము. ఈ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ రమాదేవి తమ విశేష ఆత్మజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇవి శాశ్వతమని ఉంటే నేను శాశ్వతం కాదు కదా, నాలో ఉండే ఆత్మ శాశ్వతం కాదు కదా. నెక్స్ట్ జన్మ ఉందంటున్నారు, ఇంట్లో ఉంటుందో దీని జన్మ కర్మానుసారంగా ఇంకెక్కడ ఉంటుందో. మన రమణ సార్ మనకలా ఉంటలేదు, విజయవాడ కలా పోతున్నాడు. ఏమవుతుంది? మన జన్మ సంస్కారం అని డైటింగ్ వస్తుంది కదాడా, గత జన్మ వాసనలన్నీ మనకి తెలుస్తాయి కదాడా. అప్పుడు ఏం చేస్తాము? మనల్ని ఓడగొట్టుకుంటాము. అక్కడ పోతే ఆ 2 జన్మలు పడుతుందంటే ఎక్కడ ఉంటామో? 10 జన్మల కల్లా వస్తామా? 2 జన్మల కల్లా పోతామా? 2 జన్మల కల్లా ఆ వాతావరణం. మనం ఎక్కడ పుట్టి వచ్చినాము అంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తినాము, ఎక్కడెక్కడో పుట్టినాము. మన ఇంట్లో ద్రోహం చేసి ఉంటే మన ఇంట్లో పశువులుగా కూడా పుట్టినాము ఆ యొక్క పరిస్థితి అనుభవించడానికి. మన ఇంట్లో కోళ్ళగా కూడా పుట్టినాము. కోసుకొని ఎట్టాను చూడు, కోడైపుతావు కరకర కోసుకొని తింటావు అంటాను చూడు. పాపం ఎవరైనా మనకి ఏదైనా ద్రోహం చేస్తుంటే. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి జ్ఞాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమాన్ని ఒంగోలు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 10వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించడం జరిగింది. మాస్టర్స్ వాసంతి శ్రీనివాసరావులు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. జూలై 14వ తేదీన జరగబోవు మహాకరుణ శాకాహార ర్యాలీ కరపత్రాలు ఆవిష్కరించి మాస్టర్స్ అందరికీ పంచి ఆత్మీయ ఆహ్వానం అందించారు. అంటే నిలబడినవి పాచిపోయినవి అవి తీసుకోకూడదు. అవి తమో గుణాన్ని ప్రేరేపిస్తాయి. మరి ఇవి ఉంటాయి రజో గుణాన్ని ప్రేరేపించే ఆహారాలు. అంటే మనం మసాలాలు ఇతర అవన్నీ కూడా వేసుకొని, కారం ఉప్పు అవన్నీ ఎక్కువ వేసుకొని ఆ విధంగా తీసుకుంటే రజో గుణాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి మనము సాత్వికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దేహమే దేవాలయం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే నిలబడినవి ఫ్రిడ్జ్ వచ్చి సర్ది పెట్టి అంటున్నారు, దాంట్లో 4 రోజులు పెట్టుకొని ఆ విధంగా తినకూడదు. యాగాలు విజ్ఞానం చేస్తారు చూసారా, అక్కడ పురోహితులు నలుగురు కూర్చొని కలుగుతా ఉంటారు. అనిపించింది నాకు వాడుతూ ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరు ఈ మాట కలిసింది, వేరే వేరే కాకుండా ప్రతి పదం దగ్గర అందరూ ఒకేసారి కలుపుకొని మాట్లాడారు. పురోహితుల దగ్గర ఆ విధంగా వస్తుంది. నేను వాళ్ళకి అలవాటు కదా, ఎప్పుడు నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం సెట్పల్లి గ్రామంలో మాస్టర్స్ లక్ష్మీ నరసారెడ్డి గృహంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 2వ ధ్యాన సప్తాహంలో భాగంగా 4వ రోజు మాస్టర్స్ అమృతరావు, రమేష్, దీపా సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో చక్కగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను సత్యసాయి జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో గురువును దైవంగా భావిస్తూ తల్లిదండ్రులను ఎంతో ప్రేమ ఆప్యాయతతో చూసుకోవాలని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలలోని జ్ఞానాన్ని బోధించారు. కర్మ సిద్ధాంతానికి భగవంతుడు సైతము ఇక్కడ ఈ భూమి పైన అనుభవించాల్సిందే. భూమి యొక్క సిద్ధాంతం ఏవైతే ఉందో, కర్మకి ఏదైతే సిద్ధాంతం ఉందో, ఇక్కడ భగవంతుడు సైతం కూడా అనుభవించినట్టు మనకి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. గత జన్మలో రాముడుగా ఉన్నప్పుడు వాళ్ళని చెట్టుచాటు నుంచి బాణం వేసాడు కాబట్టి మళ్ళా శ్రీకృష్ణుడి యొక్క జన్మలో అది
కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకున్నారు. ఎంతో మంది మహానుభావుల యొక్క చరిత్ర వాళ్ళు అన్నిదానికి లొంగారు, దాన్ని వ్యతిరేకించలేదు. అందుకే ఆత్మజ్ఞానం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. మనం ఆత్మజ్ఞానం అనే స్థితిలోకి వెళ్తే మనం నిజంగా తల్లిదండ్రుల పట్ల తల్లి సాక్షాత్తు దైవము, తల్లి సాక్షాత్తు మనకు దైవం అనే విషయము మనం ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోరాదు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.